నమస్తే మిత్రమా, వెల్కమ్ టు ఎపిటోమ్ ఐఏఎస్. సో ఈరోజు కూడా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ కూడా మనం ఈరోజు మన సెషన్లో డిస్కషన్ చేసుకోబోతున్నాం. సో ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు ఈ యొక్క సెషన్ స్కిప్ చేయకుండా చూసేటువంటి ప్రయత్నం చేయండి. మీకు చాలా వరకు హెల్ప్ అవ్వడం కూడా జరుగుతుంది. సో అన్ని న్యూస్ పేపర్లో ప్రధానంగా మనకి ఇక్కడ కవర్ చేయబడినటువంటి వార్త, మనకు ఆర్టీసీలో 3038 కొలువులు అంటూ మనకు ప్రధానమైనటువంటి అన్ని దినపత్రికల్లో ఈ యొక్క అంశాన్ని కవర్ చేయడం జరిగింది. సో త్వరలోనే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామంటూ పొన్నం ప్రభాకర్ గారి యొక్క రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి యొక్క స్టేట్మెంట్. ఇందులో మనకు ప్రధానంగా చూసుకుంటే డ్రైవర్ పోస్టులే 2000 పోస్టులు, శ్రామిక్ 747 పోస్టులు, అదేవిధంగా చూసుకున్నట్టయితే డిప్యూటీ సూపరింటెండెంట్ పోస్టులు మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే డిప్యూటీ సూపరింటెండెంట్ ట్రాఫిక్ పోస్టులు 84, డిప్యూటీ సూపరింటెండెంట్ మెకానిక్ 114 పోస్టులు ఇట్లున్నట్టు మనకు సమాచారం. సో నిరుద్యోగుల యొక్క సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచన అంటూ ఇక్కడ ప్రధానమైనటువంటి ఒక వార్తను హైలైట్ చేయడం జరిగింది. ఆర్టీసీలో కొలువుల జాతర, త్వరలో 3038 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీజీఎస్ ఆర్టీసీలో త్వరలో కొలువుల జాతర ప్రారంభం కానుంది. సో ఇప్పటికే 3038 ఉద్యోగాలు భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. త్వరలో నోటిఫికేషన్ జారీ అవుతుందని ఆదివారం ఒక ప్రకటనలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. చాలా రోజుల తర్వాత ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీ ప్రారంభం కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆర్టీసీలో భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెలిపినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గతంలోనే ఈ ఉద్యోగాలు భర్తీ చేయడానికి భావించిన ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ కొనసాగుతుండడంతో అలా ఆలస్యమైందని, ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ కూడా పూర్తి కావడంతో ఉద్యోగాల భర్తీకి మార్గం సుగమమైందని తెలిపారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో తమ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిందన్నారు. దీంతో మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగిందని వెల్లడించారు. ఇప్పటిదాకా మహాలక్ష్మికి సంబంధించినటువంటి అంశాలను ఇక్కడ మనకు కవర్ చేయడం జరిగింది. సో ఇప్పుడు భర్తీ చేసేటువంటి 3038 పోస్టులలో డ్రైవర్ పోస్టులు 2000 అండి, శ్రామిక్ పోస్టులు 743, డిప్యూటీ సూపరింటెండెంట్ ట్రాఫిక్ పోస్టులు 84, డిప్యూటీ సూపరింటెండెంట్ మెకానిక్ పోస్టులు 114, డిపో మేనేజర్ అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ వచ్చేసరికి 25 పోస్టులు, అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ వచ్చేసరికి 18 పోస్టులు, అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ వచ్చేసరికి మనకు 23 పోస్టులు, సెక్షన్ ఆఫీసర్ వచ్చేసరికి 11 పోస్టులు, అదేవిధంగా అకౌంట్ ఆఫీసర్లు వచ్చేసరికి 6 పోస్టులు, మెడికల్ ఆఫీసర్ జనరల్ పోస్టులు 7 పోస్టులు, అదేవిధంగా మెడికల్ ఆఫీసర్ స్పెషలిస్ట్ వచ్చేసరికి 7 పోస్టులు. ఇలా మొత్తంగా మనకు 3038 ఖాళీలు అనేది ఉండడం జరిగింది. ఇక్కడ మరొక హైలైట్ వార్త కూడా చూసుకున్నట్టయితే ఆర్టీసీలో కొలువుల జాతర, 3038 పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ అంటూ మనకి ఇక్కడ ప్రధానమైన వార్త ఇవ్వడం జరిగింది. ఎస్సీ వర్గీకరణలో నియామకాలకు మార్గం సుగమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అంటూ నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలనే సూచన అంటూ ఇక్కడ ఇదే అంశాన్ని కవర్ చేయడం జరిగింది. సో ఈ యొక్క అంశాలు ఏదైతే ఇందాక మనం చర్చించుకున్నామో అదే అంశాన్ని కూడా మళ్ళీ ఇన్ డీటెయిల్గా దానికి సంబంధించినటువంటి కాంప్రహెన్సివ్గా ఇక్కడ మనకి అదే అంశాన్ని కవర్ చేసుకోవడం జరిగింది. సో మరి అదేవిధంగా మరొక కీలకమైన అప్డేట్ చూసుకున్నట్లయితే డిఎస్సి దరఖాస్తు సమయంలోనే పోస్టుల ఎంపికకు ఐచ్ఛికలు అంటూ ఏదైతే అర్హత ధృవపత్రాల అప్లోడ్ తప్పనిసరి, గతంలో దరఖాస్తు చేసిన వారు ఫీజు చెల్లించనక్కర్లేదు, ఆన్లైన్ పరీక్ష, అవసరమైతే పక్క రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు, పీడీపీఈటీలకు టెట్ అనేది లేదు, ద్విభాషల్లో ప్రశ్నపత్రాలు అంటే 2 లాంగ్వేజెస్లో మనకు ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. మెగా డిఎస్సి ప్రకటన విడుదల చేసిన విద్యాశాఖ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, తుది గడువు May 15 అని ఇక్కడ ప్రధానమైన వార్త ఇవ్వడం జరిగింది. మెగా డిఎస్సి 2015 నోటిఫికేషన్ పాఠశాల విద్యాశాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదివారం విడుదల చేసింది. రాష్ట్ర, జోనల్, జిల్లాల వారీగా పోస్టులు, సబ్జెక్టులు, పోస్టుల రిజర్వేషన్లతో పూర్తి స్థాయిలో ఖాళీల వివరాలను పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో పొందుపరిచింది. ఈసారి దరఖాస్తు ప్రక్రియలో కొత్తగా 2 విధానాలను తీసుకొని వచ్చింది. యాజమాన్యాల వారీగా ఆయా పోస్టులకు ఐచ్ఛికాల కోసం నమోదు చేయాలని పేర్కొంది. దరఖాస్తు గడువు ముగిసేలోపు అర్హత ధృవపత్రాలను తప్పనిసరిగా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. గతంలో మెరిట్ జాబితా విడుదల చేసిన తర్వాత వీటిని స్వీకరించేవారు, ఈసారి ముందుగానే వీటిని తీసుకుంటున్నారు. ఒక్కో అభ్యర్థి 3 రకాల పోస్టులకు దరఖాస్తు చేస్తే పోస్టుల వారీగా ప్రాధాన్యతలు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ అభ్యర్థి మెరిట్ జాబితాలో ఉంటే ఆ ఐచ్ఛికాల ప్రకారమే పోస్టులను అలాట్ చేయడం జరుగుతుంది. మొదట దరఖాస్తు సమర్పించినప్పటికీ గడువు లోపల మాత్రమే అర్హత ధృవపత్రాలను అప్లోడ్ చేయవలసి ఉంటుంది. వీటిని సమర్పించకపోతే హాల్ టికెట్ జారీ చేయదు. దరఖాస్తులో ఏమైనా తప్పులు ఉంటే సమర్పించిన తర్వాత ఎలాంటి సవరణలకు అవకాశం ఉండదు. అభ్యర్థులు ముందుగానే
అన్ని సరిచూసుకొని దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ ప్రధానమైన వార్త ఇవ్వడం జరిగింది. ఇదే అంశాన్ని కూడా మళ్ళీ మనకు క్లియర్గా వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి అంశాన్ని కూడా ఇవ్వడం జరిగింది. 16,347 పోస్టులతో ఏపీలో మెగా డిఎస్సి వేరువేరుగా 2 నోటిఫికేషన్లు. మే 15 వరకు దరఖాస్తుల గడువు. జూన్ 6 నుంచి జూలై 6 వరకు పరీక్షలు పూర్తిగా ఆన్లైన్లోనే. ఉపాధ్యాయ పోస్టుల్లో స్థానికులకు 80%, స్థానికేతరులకు 20% రిజర్వేషన్ అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మరొక కీలకమైన అప్డేట్ చూసుకున్నట్టయితే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు డిగ్రీ అర్హతపై సందిగ్ధత. టెట్లో మనకు ఎస్సీ, ఎస్టీ, బీసీ దివ్యాంగులకు డిగ్రీలో మనకు 40% అర్హత మార్కులని ఇక్కడ అంటే ఏదైతే ఎస్సీ కేటగిరీ కానీ, ఎస్టీ కేటగిరీ కానీ, బీసీ ఎవరైతే దివ్యాంగుల కేటగిరీకి ఉన్నారో వాళ్ళకు 40% మార్కులు అర్హతగా ఉండడం జరిగింది. బీఈడీ చేసేందుకు 40%. అదేవిధంగా డిఎస్సిలో 45% ఉండాలనే ఒక నిబంధన కూడా ఉండడం జరిగింది. మెగా డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు ఉచిత డిగ్రీ అర్హతపై సందిగ్ధత నెలకొంది. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ దివ్యాంగ అభ్యర్థులు డిగ్రీలో 45 మార్కులు ఉండాలనే ఒక నిబంధనను విద్యాశాఖ వెల్లడించింది. కానీ గతేడాది నిర్వహించినటువంటి కానీ ఇక్కడ మనకు ప్రధానంగా చూసుకుంటే డిగ్రీలో 40% మార్కులు అర్హతగా పేర్కొంది. డిగ్రీలో 40% మార్కులున్న బీఈడీలో ప్రవేశాలు కల్పిస్తున్నారు. డిగ్రీలో 40% మార్కులతో బీఈడీ చేసి టెట్ పేపర్ 2A రాసినటువంటి అభ్యర్థులు ఇప్పుడు మెగా డిఎస్సిలో 45% మార్కులు ఉండాలనే నిబంధన పెట్టడంతో కొంతమంది అర్హత కోల్పోతున్నారు. 2011 జూలై తర్వాత చదివిన వారికి డిగ్రీలో 40% మార్కులు ఉండాలని గతేడాది జూలైలో నిర్వహించిన టెట్లో విద్యాశాఖ స్పష్టం చేసింది. టెట్ అర్హత కల్పించినప్పటికీ వారికి డిఎస్సి అర్హత లేకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బీఈడీ ప్రవేశాలకు సైతం ఎస్సీ, ఎస్టీ, బీసీ దివ్యాంగ అభ్యర్థులకు డిగ్రీలో 40% మార్కులనే ప్రామాణికంగా తీసుకొని ఉన్నారు. ఈ అర్హత బీఈడీ చేసిన అభ్యర్థులు ఆ తర్వాత డిఎస్సి రాయలేకపోతే వారు చాలా నష్టపోతారు. దీనిపై అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు ఇక్కడ మనకు ప్రధానంగా ఇవ్వడం జరిగింది. ఒకేసారి ఏపీపీఎస్సీ, డిఎస్సి పరీక్షలు. ఏపీపీఎస్సీ నిర్వహించే పరీక్షలు, డిఎస్సి పరీక్షల షెడ్యూల్ ఒకే సమయంలో ఉండడంతో 2 రాసే కొంతమంది అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెగా డిఎస్సి ఆన్లైన్ పరీక్షలు జూన్ 6 నుంచి జూలై 6 వరకు నెల రోజుల పాటు జరగనున్నాయి. అదే సమయంలో ఏపీపీఎస్సీ 4 నియామక నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి పరీక్షలు నిర్వహిస్తుంది. ఇందులో పాలిటెక్నిక్, జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ లెక్చరర్ల నియామక పరీక్షలు ఉన్నాయి. ఇప్పటికే ఏపీపీఎస్సీ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది. జూన్ 16 నుంచి 26 వరకు ఈ యొక్క పరీక్షలు జరగనున్నట్టు తెలుస్తుంది. డిఎస్సి పరీక్షలు కూడా అదే సమయాల్లో ఉండడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి అభ్యర్థులు. మరొక కీలకమైన అప్డేట్ చూసుకున్నట్టయితే యూజీసీ నెట్ 2025 నోటిఫికేషన్ వెలువడింది. దేశవ్యాప్తంగా వివిధ విశ్వవిద్యాలయాల్లో మనకు వివిధ యూనివర్సిటీ కళాశాలలో పిహెచ్డి కానీ, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ ప్రవేశాలకు 2025 సంవత్సరానికి గాను యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 85 సబ్జెక్టులకు గాను ఈ టెస్టు జరగనున్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఇది పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. సో ఈ యొక్క ఎగ్జామినేషన్కు లాస్ట్ డేట్ 2025 మే 7th రోజున మనకు లాస్ట్ డేట్ ఉంటుందండి. సో దీనికి ప్రవేశ పరీక్ష అనేది 2025 జూన్ 21 నుంచి జూన్ 30 వరకు మనకు ఈ యొక్క ఎగ్జామినేషన్స్ అనేది రెగ్యులర్గా కండక్ట్ చేయడం జరుగుతుంది. అప్లికేషన్ ఫీజు జనరల్ క్యాండిడేట్స్కు 1150, ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్స్కు 600 రూపాయలు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్లకు 325 రూపాయలు అనేది ఉండడం జరిగింది. వెబ్సైట్ వచ్చేసరికి మనకు ugcnet.nta.ac.in అనే వెబ్సైట్లో పూర్తి స్థాయి సమాచారం ఉంటుంది. అదేవిధంగా డిజైన్ మనకు ఇవన్నీ కూడా యూజీసీ నెట్కి సంబంధించినది. ఇదే కాకుండా మనకు ఐఐటి మద్రాస్లో కూడా కొత్త పీజీ డిప్లొమా కోర్సును కూడా మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. సో ఎమర్జింగ్ టెక్నాలజీస్ అయినటువంటి మనకు డొమైన్ల మీద నైపుణ్యాలు పెంచుకునే వారి కోసం ఐఐటి మద్రాస్ కొత్త పీజీ డిప్లొమా వెబ్ ఎంటెక్ కోర్సును ప్రారంభించింది. ఈ ఆన్లైన్ కోర్సుకు తాజా గ్రాడ్యుయేట్లతో పాటు వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా చేయవచ్చు. ప్రోగ్రామ్ను రకాల వారీగా అనుకూలంగా ఉండే విధంగా రూపొందించారు. ఈ తరగతులు సాయంకాలం లేదా వారాంతాల్లో నిర్వహిస్తారు. ఈ సమయాల్లో కూడా హాజరు కాలేని వాళ్ళు రికార్డింగ్ సెషన్ల ద్వారా అటెండ్ కావచ్చు. ఏరోస్పేస్ ఇంజనీరింగ్ మరి అదేవిధంగా చూసుకున్నట్టయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మనకు అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ కమ్యూనికేషన్స్ అండ్ సిగ్నల్ ప్రాసెసింగ్, మల్టీమీడియా, మైక్రో ఎలక్ట్రానిక్స్ ఇట్లా రకరకాలైనటువంటి అంశాలపైన ఉండడం జరిగింది. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ 2025 మే లాస్ట్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేది 2025 జూలై 13th రోజున మనకు స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. 2025 ఆగస్టు, సెప్టెంబర్ నుంచి దీనికి సంబంధించిన సెషన్స్ కూడా స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో మనకు దీనికి సంబంధించి code.iitm.ac.in/web ఎంటెక్ వెబ్సైట్ను కూడా మీకు సందర్శించవచ్చు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఉర్దూ వర్సిటీలో కూడా కొన్ని కోర్సులను కూడా మనకు ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది. సో హైదరాబాద్లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ విశ్వవిద్యాలయంలో 25-26
అకాడమిక్ ఇయర్కి సంబంధించి కొన్ని కోర్సులకు సంబంధించి ఎంట్రన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఎంట్రన్స్ డేట్లకు సంబంధించి కానీ ఇలా పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ కోసం కానీ మనకు coc.in/ మనకు ప్రధానంగా చూసుకుంటే రెగ్యులర్ అడ్మిషన్ యొక్క వెబ్సైట్లో మీకు దీనికి సంబంధించిన పూర్తి స్థాయి సమాచారం ఉండడం జరుగుతుంది. సో మరి అదేవిధంగా మరొక కీలకమైన అప్డేట్ చూసుకుంటే హార్లో 108 వేకెన్సీస్ హిందుస్థాన్ ఉర్వక్ రసాయన్ లిమిటెడ్లో సో డిఫరెంట్ కేటగిరీ కింద మనకు 108 పోస్టులు నోటీస్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన అప్లికేషన్స్ కూడా ఇన్వైట్ చేయడం జరుగుతుంది. సో ఇందులో మేనేజర్ 3 పోస్టులు, సీనియర్ ఇంజనీర్ వచ్చేసరికి 35 పోస్టులు, అసిస్టెంట్ మేనేజర్ లేదా డిప్యూటీ మేనేజర్ 21 పోస్టులు, అడిషనల్ చీఫ్ మేనేజర్ 1 పోస్టు, సీనియర్ మేనేజర్ 1 పోస్టు, జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ గ్రేడ్ 2కి సంబంధించి 47 పోస్టులు అనేది ఉండడం జరిగింది. సో దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ వచ్చేసరికి డిపెండ్స్ అపాన్ పోస్ట్ బేస్ చేసుకొని కన్సర్న్ డిపార్ట్మెంట్లో బీటెక్, డిప్లొమా, ఎంబీఏ, పీజీ డిప్లొమాతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలంటున్నారు. సో ఏజ్ లిమిట్కి సంబంధించిన అంశాలు కూడా ఇక్కడ మనకు పొందుపరచడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్స్కి మనకు 6th May 2025 అనేది ఉండడం జరిగింది. సో ఈ యొక్క సెలక్షన్ అనేది రిటర్న్ టెస్ట్, ఇంటర్వ్యూని బేస్ చేసుకుని సెలక్షన్ ఉంటుంది. సో ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కోసం సో మనకు gobse2.hurl.net.in/index.php అనే ఒక వెబ్సైట్లో దీనికి సంబంధించిన పూర్తి స్థాయి సమాచారం ఉంటుంది. సో ఏపీలో మెగా డిఎస్సి ప్రకటన గురించి ఆల్రెడీ మనం చర్చించుకోవడం జరిగింది. ఇదే కాకుండా అప్రెంటిస్ ట్రైనీలు బెంగళూరులోని మనకు గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్లో ఈ క్రింది అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. పోస్ట్ వచ్చేసరికి అప్రెంటిస్ ట్రైనీ, ఎవరైతే మనకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీ, డిప్లొమా అప్రెంటిస్ ట్రైనీ, ఐటీఐ అప్రెంటిస్ ట్రైనీల మొత్తం 150 అప్రెంటిస్ని వీళ్ళు తీసుకుని ఉన్నారు. దీనికి బీఈ, బీటెక్ లేదా డిప్లొమా, ఐటీఐ, బీకామ్, బీఎస్సీ, బీఏ, బీసీఏ, బీబీఏ ఎంట్రన్స్గా ఉండడం అంటే క్వాలిఫైడ్ ఉండడం జరిగింది. అప్లికేషన్స్ ఆన్లైన్లో చేసుకోవాలి. April 21 లాస్ట్ డేట్. www.drdo.gov.in అనే వెబ్సైట్లో దీనికి సంబంధించిన పూర్తి స్థాయి సమాచారం ఉంటుంది. ఇదే కాకుండా మనకు CSIR సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో మనకు కొన్ని పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ పోస్టులు వచ్చేసరికి సెక్యూరిటీ ఆఫీసర్, హిందీ ఆఫీసర్, జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ అనేది ఉండడం జరిగింది. సో ఈ యొక్క అప్లికేషన్స్ అన్ని మనకు ఆన్లైన్లో తీసుకోవడం జరుగుతుంది. సో దీనికి May 18th అనేది లాస్ట్ డేట్గా ఉంటుంది. సో దీనికి సంబంధించిన పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ cbri.res.in అనే వెబ్సైట్లో పూర్తి స్థాయి సమాచారం ఉంటుంది. ఇదే కాకుండా మనకు ఎడ్సెట్ 2025కి సంబంధించినటువంటి అంశాన్ని కూడా తెరపైకి తీసుకొని రావడం జరిగింది. ఏపీ ఎడ్సెట్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. 2025 May 14th లోపు ఈ యొక్క ఎంట్రన్స్కి మనకు అప్లై చేసుకోవచ్చని ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ తెలిపింది. ఈ సంవత్సరం ఎంట్రన్స్ను ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నిర్వహిస్తుంది. 2025 June 5న పరీక్ష జరుగుతుంది. June 21న ఫలితాలు వెల్లడిస్తారు. పూర్తి స్థాయి వివరాల కోసం మనకు cets.apsch.gov.in/edset వెబ్సైట్లో మీకు పూర్తి స్థాయి సమాచారం ఉంటుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్టయితే భారత ప్రభుత్వ సంస్థ నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో 179 అప్రెంటిస్ ఖాళీలను కూడా భర్తీకి దరఖాస్తు కోరుతున్నారు. సో మనకి ట్రేడ్ అప్రెంటిస్ 130 పోస్టులు, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ 16, టెక్నీషియన్ అప్రెంటిస్ 13 పోస్టులు ఉన్నాయండి. సో దీనికి సంబంధించి COPA ఎలక్ట్రీషియన్, అదేవిధంగా మిషనిస్ట్, ఫిట్టర్, వెల్డర్, మెకానిక్, మనకు డీజిల్, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్, కంప్యూటర్ మైనింగ్, ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ తదితరలో ఈ ఖాళీలు ఉన్నాయి. సంబంధిత విభాగాల్లో ఐటీఐ, డిప్లొమా, గ్రాడ్యుయేషన్ ఉన్న గ్రాడ్యుయేట్స్ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వెబ్సైట్లో మనకు nats.education.gov. అనే వెబ్సైట్లో మీరు దీనికి సంబంధించిన పూర్తి స్థాయి డీటెయిల్స్ అని తెలుసుకోవచ్చు. ఇదే కాకుండా ఫుడ్ సేఫ్టీ విభాగంలో కూడా ఉద్యోగాలు ఉండడం జరిగింది. ద ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 33 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మొదలుకొని అసిస్టెంట్ల వరకు పలు రకాల పోస్టులు ఉన్నాయి. దరఖాస్తుల దాఖలకు చివరి తేదీ 2025 April 30. ఒక్కో పోస్టుకు సంబంధించిన విద్యార్హతల, అనుభవం తదితర పూర్తి వివరాలన్నీ కూడా fssai.gov.in అనే వెబ్సైట్లో మీకు పూర్తి సమాచారం ఉంటుంది. అదేవిధంగా అంగన్వాడీల భర్తీ ఎప్పుడో ఏదైతే తెలంగాణలో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి 14,000 పోస్టుల భర్తీపై సర్కార్ హామీ, మహిళా దినోత్సవమే హద్దురాయి అని ప్రకటన, ఎస్సీ వర్గీకరణ సాకుతో నేటి వరకు వాయిదా, కొలిక్కి వచ్చిన ముందుకు పడిన అడుగులంటూ ఒక ప్రధానమైనటువంటి వార్తను నమస్తే తెలంగాణ పత్రిక కవర్ చేయడం జరిగింది. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్నటువంటి 14,000కు పైగా అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల పోస్టులు భర్తీ చేస్తాం.
మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం ముందు రోజే నియామక ప్రక్రియను మొదలు పెడతాం, సాధ్యమైనంత తొందరలో పారదర్శకంగా నియామకాలు పూర్తి చేస్తాం. ఇది గత ఫిబ్రవరి 24న మంచిర్యాల కాంగ్రెస్ సభలో శ్రీ సంక్షేమ శాఖ మంత్రి సీతక్క చేసిన ప్రకటన. కానీ మార్చి 8న ఆమె మాటలు కార్యరూపం దాల్చలేదు. ఖాళీలు గుర్తించి నోటిఫై చేసిన సర్కారు ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించడం లేదు. ఎస్సీ వర్గీకరణను సాకుగా చూపుతూ నేటి వరకు ఈ ప్రక్రియను మొదలుపెట్టలేదు. రాష్ట్రంలో 94,800 అంగన్వాడీ కేంద్రాల్లో మనకు 14,277 టీచర్లు ఆయాల పోస్టుల భర్తీకి చేస్తామని ప్రకటన ప్రభుత్వం ఆ దిశగా ముందుకు కదలడమే లేదు. సో ప్రభుత్వం సాకులు చెప్తుందని అంగన్వాడీ యూనియన్లు నాయకులు ఆరోపిస్తున్నట్టు ఇక్కడ మనకు ప్రధానంగా చెప్పడం జరుగుతుంది. సో వెంటనే ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని చెప్పేసి కూడా చాలామంది కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ ఈరోజు ఉన్నటువంటి అప్డేట్స్. సో మరిన్ని అప్డేట్స్ తోటి రేపటి సెషన్లో మళ్ళీ కలిసేటువంటి ప్రయత్నం చేస్తాం. అంటిల్ దెన్ బై బై, ప్లీజ్ స్టే సేఫ్, థ్యాంక్ యూ, హ్యాపీ లెర్నింగ్.